ఓం నమో నారాయణాయ. మన సనాతన ధర్మంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ఎత్తిన అత్యంత పవర్ఫుల్ అవతారం శ్రీ నారసింహ అవతారం. మనందరికీ 12 జ్యోతిర్లింగాలు, 51 శక్తిపీఠాల గురించి తెలుసు. కానీ మన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా అహోబిలంలో నరసింహస్వామి 9 వేరువేరు దివ్య రూపాల్లో కొలువై ఉన్నారని, ఆ ప్రదేశాలనే నవ నారసింహ క్షేత్రాలు అంటారని చాలా మందికి తెలియదు. సాక్షాత్తు నరసింహస్వామి అవతరించిన ఈ పవిత్ర భూమిలో కొండపైన, అడవుల్లో ఉన్న ఆ 9 నరసింహ రూపాలను దర్శించుకుంటే భయాలు, శత్రు దోషాలు, తీవ్రమైన రోగాలు క్షణాల్లో తొలగిపోతాయని నమ్ముతారు. అసలు ఎవరికీ పెద్దగా తెలియని ఆ 9 నరసింహ రూపాలు ఏవి, వాటి ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. నవ నారసింహ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందిన ఆ 9 దివ్య రూపాలు ఏంటంటే, 1 జ్వాలా నరసింహస్వామి. హిరణ్యకశిపుడిని సంహరించేటప్పుడు స్వామివారి నుండి వెలువడిన తీవ్రమైన అగ్ని జ్వాలల ప్రదేశం ఇది. అత్యంత ఉగ్రరూపం ఇది. 2 అహోబిల నరసింహస్వామి. ఇది ఎగువ అహోబిలంలో ఉన్న ప్రధాన క్షేత్రం. స్వామివారు స్వయంభూగా గుహలో కొలువైన మూల విరాట్ స్వరూపం. 3 మాలోల నరసింహస్వామి. ఇక్కడ స్వామివారు ఉగ్రరూపాన్ని వీడి లక్ష్మీదేవితో కలిసి అత్యంత శాంత స్వరూపంతో దర్శనమిస్తారు. మా అంటే లక్ష్మీదేవి, లోల అంటే ప్రియుడు అని అర్థం. 4 క్రోధ నరసింహస్వామి. ఇక్కడ స్వామివారు నరసింహ మరియు వరాహ అవతారాలు రెండూ కలిసి ఉన్న దివ్య రూపంలో దర్శనమిస్తారు. 5 కరంజ నరసింహస్వామి. కరంజ అంటే గానుగ వృక్షం కింద వెలసిన స్వామివారు. హనుమంతుడికి ఇక్కడి స్వామివారు శ్రీరాముడి రూపంలో ధనుర్బాణాలతో దర్శనమిచ్చారని చెబుతుంటారు. 6 భార్గవ నరసింహస్వామి. పరశురాముడు అంటే భార్గవుడు ఇక్కడ స్వయంగా తపస్సు చేసి నరసింహస్వామి అనుగ్రహాన్ని పొందిన పవిత్ర స్థలం. 7 యోగానంద నరసింహస్వామి. హిరణ్యకశిపుడి సంహారం తర్వాత ప్రహ్లాదుడికి యోగ విద్యలను, మనశ్శాంతిని ఉపదేశించిన యోగ ముద్రలో ఉండే రూపం. 8 ఛత్రవట నరసింహస్వామి. వటవృక్షం అనగా మర్రి చెట్టు కింద దేవతల సంగీతానికి మైమరిచి చిరునవ్వుతో సంగీత ప్రియుడిగా దర్శనమిచ్చే సుందర రూపం. 9 పావన నరసింహస్వామి. పావన నదీ తీరాన కొలువైన స్వామివారు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే సమస్త పాపాలు నశించి పూర్వజన్మ దోషాలు తొలగిపోతాయి. చూశారుగా, చాలా మందికి తెలియని అహోబిల దివ్య ధామంలోని ఆ నవనారసింహుల అత్యంత శక్తివంతమైన దివ్య రహస్యం ఇది. భయం, ఆందోళనలు, గ్రహ దోషాలతో బాధపడేవారు ఈ 9 నరసింహ నామాలను స్మరిస్తే ఆ లక్ష్మీ నరసింహస్వామి రక్షణ కవచంలా కాపాడతాడని భక్తుల విశ్వాసం. మరి ఈ 9 నరసింహ క్షేత్రాలలో మీరు ఇప్పటి వరకు ఏ స్వామి వారిని దర్శించుకున్నారో కామెంట్లో తెలియచేయండి. జై లక్ష్మీ నరసింహ.